హలో గైస్, వెల్కమ్ టు ఎంయూ మై ఒపీనియన్ ఆన్ గమ్ గమ్ గణేష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రివ్యూ లేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ నాకు కొంచెం వర్క్ ఉండే అండ్ ఆల్సో ఎలక్షన్ రిజల్ట్స్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. సో ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతే, మూవీ ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఏ థ్రిల్లర్ కామెడీ అని చెప్పేసి మనకు ట్రైలర్ చూపించారు. బట్ మూవీ విషయానికి వస్తే మూవీలో కామెడీ ఉంది అండ్ దానికి తగ్గట్టు అంతకు మించిన డైలాగ్సే ఉన్నాయి. బట్ మూవీలో కొన్ని డైలాగ్సే పేలినాయి, అవి కూడా సెకండ్ హాఫ్ లోనే. ఫస్ట్ హాఫ్ లో కామెడీ లేదా అంటే ఉంది. అది ఎక్కడ ఉందంటే, మన హీరోకి ఫస్ట్ హాఫ్ లో ఒకటి అండ్ సెకండ్ హాఫ్ లో ఒకటి 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. అండ్ అదే ఫస్ట్ హాఫ్ లో బ్రేకప్ ఉంటుంది. అండ్ ఆ బ్రేకప్ సీన్ అయితే నాకు చాలా అంటే చాలా కామెడీగా అనిపించింది. అక్కడ ఒక ఎమోషన్ డైలాగ్స్ కానీ, ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎమోషన్ చూపిస్తుంటే మనకు నవ్వు వస్తుంది. అంటే నాకు నవ్వు వచ్చింది, మీకు ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు. అండ్ ఈ మూవీలో చాలా అంటే చాలా మూవీ రిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ అవన్నీ ఏ మూవీలు ఉన్నాయి, ఏ సీన్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడాలంటే మనం ఓటీటీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓటీటీ వచ్చాక లెట్స్ టాక్ లో మాట్లాడదాం ఏ సీన్ ఏ మూవీ రెఫరెన్స్ అని చెప్పేసి. అండ్ మూవీ ఎలా ఉందనేది మనం 3 పార్ట్స్ డివైడ్ చేసి మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ నార్మల్గా వెళ్ళిపోతుంది కొన్ని డైలాగ్స్ తోటి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తే ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉండాలని చెప్పేసి ఒక ట్విస్ట్ పెడతారు. అండ్ అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మూవింగ్ టు సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మించి ఉందని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో మనం వెన్నెల కిషోర్ గారి డైలాగ్స్ అండ్ కామెడీ అయితే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే టూ ఎంగేజింగ్ గా ఉంటది మూవీ అయితే. అండ్ ఓవరాల్ గా మూవీ మొత్తం విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే నార్మల్ గా ఉంటది, సెకండ్ హాఫ్ బాగుంటది. అండ్ ఆ సెకండ్ హాఫ్ లో కూడా ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కొంచెం ఎంగేజింగ్ గా అనిపిస్తుంది మూవీ. అండ్ కామెడీ విషయానికి వస్తే కామెడీ కూడా సెకండ్ హాఫ్ లోనే బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో అంతగా అనిపించలేదు డైలాగ్స్ ఉన్నప్పటికీ. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవరికి వాళ్ళు బాగా చేశారని చెప్పాలి. అండ్ ఇందులో నాకు చాలా బాగా అనిపించిన క్యారెక్టర్ వచ్చేసి వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్. కామెడీ బాగా వర్కౌట్ అయిపోయింది. మూవింగ్ టు మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ వాస్ గుడ్. మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ చాలా బాగా అనిపించినాయి. అండ్ ఆ 2 సాంగ్స్ కూడా అవసరం లేదు మూవీకి. బట్ ఏదో మన హీరోకి ఒక హీరోయిన్ ఉండాలి, లేదు 2 హీరోయిన్లు ఉండాలని చెప్పి 2 హీరోయిన్ పెట్టారు. అందులో ఫస్ట్ హీరోయిన్ ని పెట్టిన దానికి ఒక పర్పస్ ఉన్నప్పటికీ సెకండ్ హీరోయిన్ అనేది అనవసరం. అండ్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్ గా మూవీ చూడొచ్చా లేదా, ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే మూవీని చూడొచ్చు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. మూవీని 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది మూవీ. సో కీప్ లో ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఓవరాల్ గా మూవీ వచ్చేసి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఎక్కడ చూసినట్టు ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే ఆల్సో సేమ్ ఎక్కడ ఉన్నట్టే ఉంటది. బట్ అవి ఎక్కడున్నాయని చెప్పేసి ప్రజెంట్ నాకు గుర్తు రావట్లేదు. ఓటీటీలోకి వచ్చాక క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఇది. కీప్ లో ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ ఫీల్ హై. అండ్ లాస్ట్ 1 వర్డ్ వచ్చేసి, మొన్న May 31 రిలీజ్ అయిన ఈ 3 మూవీస్ లో ఏ మూవీకి వెళ్ళాలి అని ఎవరన్నా అడిగితే నా సజెషన్ వచ్చేసి ఫస్ట్ మూవీ వచ్చేసి బజే బేగం. అండ్ సెకండ్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో నాకు ఏ మూవీ పెట్టాలని ఆలోచిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగున్నది, సెకండ్ హాఫ్ బాగాలేదు. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా ఉంటది, సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఈ రెండింటిలో ఒకటి ఆలోచిస్తే ఏ మూవీకైనా సెకండ్ హాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మూవీ నార్మల్ గా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేయగలిగితే చాలు మూవీ బాగా అనిపిస్తుంది. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి గమ్ గమ్ గణేష్ అనుకుంటాను నేనైతే. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ మై ఒపీనియన్. నేనైతే ఈ మూవీ మీద జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. అండ్ నాకు నచ్చింది, మీకు నచ్చాల్సిన అవసరం కూడా లేదు. సో కీప్ లో ఎక్స్పెక్టేషన్స్, యూ ఫీల్ హై ఈచ్ ఫిలిం. ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకొని మూవీ చూడగలిగితే ఇతర మూవీస్ చూడగలుగుతారు మీరు. సో ఈ వీడియోకి ఇంతే. We will meet in next video with new update. Apart work, stay tuned to MA for all updates. Thanks for watching.